యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ సమావేశం ఒంగోలు ఎంసీఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు గొండా మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ప్లే చేసేవారు తగిన గుర్తింపు పొందే విధంగా ఛానల్స్ నడపాలన్నారు. అంతేకాక యూట్యూబ్ ఛానల్స్ రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు కోసం అసోసియేషన్ ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుసూదన్ రావు, బియ్యపు వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, శేఖర్ బాబు, సుధాకర్ బాబు, ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు నవీన్, శ్రీహరి, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఎక్కడి నుంచి లింకులు వస్తున్నాయి, ఎవరెవరు పంపిస్తున్నారు, ఎవరెవరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నా ఉద్యోగ ఆ 150 యూట్యూబ్ ఛానల్స్ అంటే ఈ సుధాకర్ గారు మాట్లాడాల్సిన వచ్చిన ఎందుకు వస్తుంది బాగోదు. మనమందరం ఒకే జర్నలిస్టులు. వాళ్ళు కంటెంట్ అడిగినప్పుడు కంటెంట్ ఇవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు ఎంపీ న్యూస్ వస్తుంది, అప్పుడు కంటెంట్ చేస్తారు. సెక్రటరీ ఏపీ మొట్టమొదటిగా అసలు జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రతి మండల స్థాయి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అది యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, ఛానల్స్ ఎవరైనా కానివ్వండి, అది చిన్న పెద్ద లేదు. జర్నలిస్ట్ అనే ప్రతి పర్సన్ మండల స్థాయి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. జర్నలిస్టుల మీద దాడులు, కొట్టడాలు, జర్నలిస్ట్ ఏదైనా ప్రశ్నిస్తే అతని మీద కేసులు, ఈ విధంగా నానాకు రకాలుగా జర్నలిస్టుల మీద కక్ష సాధింపు చర్యగా కొందరు స్థానికంగా రిపోర్టర్ల మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పరిణామాల క్రమంలో ఇవన్నీ గమనించుకొని ఇందుకు ఏదో ఒక పరిష్కారం కావాలి అనే ఉద్దేశంతో అందరికీ జర్నలిస్టు యూనియన్లు అనేవి సంఘాలు ఉన్నాయి. పెద్ద పేపర్లు కానివ్వండి, పెద్ద ఛానళ్ళు కానివ్వండి, అందరికీ కూడా మన జర్నలిస్టు అందరికీ కూడా ఒక కుటుంబ సంఘంగా సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా, యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు కూడా అండగా అంటూ ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ని ఒక సంఘాన్ని, ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ డీసీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా లోగో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ పోస్టర్ ఆవిష్కరణ ఒంగోలు పట్టణంలో చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ గతంలో చాలా ఇబ్బందులు పేర్కొంటూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. రాను రాను ఇంకా ఎక్కువ అవటం వలన, చాలా ఇబ్బందులు పడటం వలన
దీన్ని మేము యూట్యూబ్ న్యూస్ ఛానల్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా బలంగా మనం ఏర్పడి దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక మెమరాండం రూపంలో ఇచ్చి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ దానికి ఒక మెమరాండం కూడా తయారు చేస్తున్నాం. ప్రతి ఏరియా కలెక్టర్లకు కూడా ఒకే రోజున ఒకేసారి అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒకే రోజున మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మెమరాండాలు ఇచ్చి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నాం. అలా అక్విడేషన్లో కూడా మాకు బాధ్యత కంపల్సరీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ బలంగా ఏర్పడి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ తెలియదు. ముందుగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర స్థాయి కమిటీ తరఫు నుంచి ముందుగా అసోసియేషన్ సభ్యులకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ యొక్క జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కారం మార్గంగా అన్ని జర్నలిస్టుల సంఘాల మాదిరిగానే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లకు కూడా అండగా నిలబడాలనే ఉద్దేశంతో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచి లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఏర్పాటు చేశాము. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యంగా అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్గా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. జర్నలిస్టు మిత్రులకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి, ప్రజలకు, అధికారులకు, నాయకులకు అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. దయచేసి 4వ స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు దయచేసి గురి చేయొద్దు, ఇబ్బందులు పెట్టమాకండి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈరోజు జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలి ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వారి మీద దయచేసి దాడులు ఆపి, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు, మిత్రులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా కోరుచున్నాము. ముఖ్య విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అయినా కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరము జర్నలిస్టులే, ఇందులో ఎవరు తారతమ్యం లేదు. ఎందుకు ఈ తేడా లేదు అంటున్నానంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక వేరియేషన్ చూస్తున్నారు. వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు, వాళ్ళు ఏదో వంటలు చేసుకుంటారు. యూట్యూబ్ అంటే ఇది మీడియా కాదు అనే వర్షన్ కావచ్చు, అందులో ఎన్నో రకాలు ఉండవచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్స్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యగా న్యూస్ కంటెంట్ ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థ, ఒక మీడియా వ్యవస్థ ఉంది. అదే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు. వీరిని యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుగా గుర్తించి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పేసి, యూట్యూబ్ ఛానల్స్కు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుచున్నాము. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు ఇప్పటి నుండి ప్రభుత్వ కార్యకలాపాల్లో కానివ్వండి, ప్రెస్ మీట్లలో కానివ్వండి, యూట్యూబ్ జర్నలిస్టులు కూడా అఫీషియల్గా అందరితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో పాటు యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని, సమావేశంలో వారికి కూడా అవకాశం కల్పించి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాము. ఇంకొక విషయం మనం చేస్తున్నాము, ప్రతి పెద్ద ఛానల్, చిన్న ఛానల్స్ ప్రతి ఒక్కరు జర్నలిస్టులే. ఎందుకంటున్నానంటే ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనుమతులు ఉన్నాయి. ఈ అనుమతులు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను ప్రతి ఒక్క అధికారి, నాయకులు, ప్రభుత్వాలు గుర్తించాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ను టేకప్ చేసి ప్రభుత్వ రాయితీలు అందేలాగా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు రిజిస్ట్రేషన్ ఉండాలో మాత్రమే మేము చెప్తున్నాము. యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఒక్క మాట చెప్తున్నాను, రిజిస్ట్రేషన్స్ ఉన్న వాళ్ళను మాత్రమే మేము మా అసోసియేషన్లో సభ్యత్వం కల్పిస్తున్నాము. కేంద్ర రాష్ట్రాల అనుమతులు ఉన్న వాళ్ళకు మాత్రమే మా అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తున్నాము. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ ఉన్న యాజమాన్యాలను, అందులో పనిచేసే రిపోర్టర్లకు అవకాశం ఇస్తాము. ఈ విధంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా మేము ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత